ఇప్పటి వరకు జిల్లాల్లో వివిధ కేసుల్లో ప్రమేయం ఉన్న 13 మంది వ్యక్తులపై పీడీ యాక్ట్ అమలు చేసి రౌడీ షీట్ తెరిచినట్లు జిల్లా ఎస్పీ జగదీష్ వెల్లడించారు. తాజాగా ధవళేశ్వరం ఇందిరా కాలనీకి చెందిన గుబ్బల ఆశీష్ హత్యాయత్నం, శారీరక నేరాలు, దోపిడీ, గంజాయి కేసులు సహా 12 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని జిల్లా ఎస్పీ వెల్లడించారు. అతనిపై పీడీ చట్టాన్ని ప్రయోగించినట్లు వెల్లడించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రోమాల్ తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పెద్దగా ఉండదని తెలిపింది. అయితే రోమాల్ ప్రభావం వల్ల మొన్నటి వరకు వేసవి ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన ప్రజలకు కాస్తంత స్వాంతన లభించింది. మరోవైపు రెమాల్ ఆదివారం నాటికి తీవ్ర రూపు దాల్చే అవకాశాలున్నాయని హెచ్చరించింది. అర్ధరాత్రికి సాగర్ ద్వీపం, ఖేపోరా మధ్య బంగాళాదేశ్కు ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరాల మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. రెమాల్ తుఫాన్ ప్రభావం ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రభావం చూపనుంది. ఈ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. తుఫాన్ ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతంలో 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంగా గాలులు వీచే అవకాశం ఉంది. మధ్య బంగాళాఖాతంలో సముద్రం ఆటుపోట్లకు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రభావం వల్ల బంగాళాఖాత తీర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. మరోసారి అంతరిక్షంలో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఈసారి ఈ ఘనతను విజయవాడకు చెందిన అచ్చ తెలుగు వ్యక్తి కావడం విశేషం. జెఫ్ బోజెస్ ప్రారంభించిన బ్లూ ఆరిజన్ న్యూ షెపర్డ్ 25 మిషన్లో అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ పర్యాటకుడిగా తోటకూర గోపీచంద్ చరిత్ర సృష్టించారు. అంతరిక్షంలో తోటకూర గోపీచంద్ చిన్న త్రివర్ణ పతాకాన్ని చేతపట్టుకున్న చిత్రాన్ని బ్లూ ఆరిజన్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో నెటిజన్లు గోపీచంద్కు అభినందనలు తెలుపుతూ పెద్ద ఎత్తున స్పందించారు. గోపీచంద్ ఇటీవల ఆయన టాంజానియాలోని మౌంట్ కిలిమంజారో శిఖరాన్ని కూడా అధిరోహించడం విశేషం. హైదరాబాద్లోని నాగోల్లో ఉదయమే తాగేసి వాకర్లను దూషించి ఇబ్బంది పెట్టిన జంటను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో ఈ జంట చేసిన హంగామా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ కేసులో అలెక్స్ అనే యువకుడితో పాటు ఒక యువతిని అరెస్ట్ చేశారు. ఈ జంట చేతిలో మద్య సీసాలు పట్టుకుని బీభత్సం సృష్టించింది. గతంలోనూ ఈ జంట ఇదే తరహా బీభత్సం సృష్టించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఛత్తీస్గఢ్లోని గన్ పౌడర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 17 మంది మృతి చెందినట్లు, పలువురు గాయపడినట్లు ప్రాథమిక సమాచారం. శిథిరాల కింద మరిన్ని మృతదేహాలు ఉండే అవకాశాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. పేలుడు సమయంలో 100 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. ఛత్తీస్గఢ్లోని బమేతేరా జిల్లా బెర్లా బ్లాక్ బోర్సీ గ్రామంలోని గన్ పౌడర్ ఫ్యాక్టరీలో శనివారం ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకోగా పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.